హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ పూరీలు చేసుకుంటే అవి మిగిలిపోయినాయా? అయితే ఏం టెన్షన్ పడద్దండి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి చాలా నచ్చుతుంది, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం స్టవ్ వెలిగించే పని లేదు. మిగిలిపోయిన పూరీలని ఈజీగా ఇలాగా స్నాక్స్ లాగా చేసి పెట్టేయచ్చు. దానికోసం గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకుంటూ పిండిని పూరీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత తినే శనగపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు తీసుకుంటున్నాను. యాలకులు 4-5 వేసుకోవాలి. 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు బెల్లం అయితే స్వీట్ సరిపోతుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇలాగా మీడియం సైజులో ఉండే పూరీలాగా ఒత్తేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పూరీలాగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని తీసేసేయాలి. ఇలాగా పూరీలు చేసి పెట్టుకోవాలి. నా దగ్గర పూరీలు మిగలలేదండి, అందుకని నేను ఫ్రెష్గా చేసుకుంటున్నాను. తర్వాత ఒక్కొక్క పూరీ తీసుకున్న తర్వాత 1/2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ పూరీకి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలాగా నెయ్యితోటి. నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి. మీకు స్వీటు కొంచెం తగ్గినట్లయితే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. కాకపోతే నేను వేసిన బెల్లం సరిపోతుంది కరెక్ట్గా. ఇలాగ మొత్తానికి పిండిని కూడా ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత ఇలాగ రోల్ చేసుకోవాలి. మిగిలిపోయిన పూరీల్ని ఇలాగా అన్నిట్లో ఇదే విధంగా నెయ్యి అప్లై చేసుకొని శనగపప్పు పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకొని పిల్లలకి పెట్టారంటే వాళ్ళకి చాలా చాలా నచ్చుతుంది. కొంచెం వెరైటీగా స్నాక్స్గా తినడానికి కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి పూరీని కనుక మిగిలిపోతే. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.